తొందరగా తన వైపు మార్చుకుంటాడు. ప్రార్థన నీ జీవితానికి దుష్టుడు నీపై ఏలుబడి చేస్తాడో, ఏ శోధనలో, ఏ శ్రమలో, ఏ సమస్యలో, ఏ బంధకములో, ఏ ఇక్కట్లో, ఏ ఇరుకులో కొట్టుమిట్లాడతావో నీకే తెలియజేయడం బిడ్డ. అందుకనే సమస్తమైనటువంటి రుగ్మతల నుంచి బయటికి రావాలంటే, సమస్తమైన ఆటంకాలు కొట్టేయబడాలంటే యేసయ్య నామములో నువ్వు ప్రార్థన స్తోత్రం కలుగును గాక. ఎక్కడ నీకు సూర్యుడు కిచ్చోడులో నీవునా చంద్రుడా, జనులు తన శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు. హల్లెలూయా. ఈ రోజు దేవుని బిడ్డ, దేవత దేవుని ప్రార్థన ఆలకించి సమర్థమైన దేవుడిని వెళ్ళగొట్టే సమర్థుడు. ఎందుకో తెలుసా? నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సర్వోన్నతుడు, నువ్వు వెంబడిస్తున్న దేవుడు, నువ్వు పూజిస్తున్న దేవుడు సర్వాంతర్యామి కదా. ఈ సార్వత్రిక సంఘముగా నువ్వు ఎత్తబడేటువంటి ఒక కుమారుడుగా నువ్వు ఉండాలంటే, సర్వోన్నతులకు కుమారుడుగా నువ్వు మలచబడిన రోజున నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. ఇది లేక చాలా మంది బిడ్డలు దిక్కులు చూస్తూ ఉంటారు. ఎవరు సహాయం చేస్తారా, ఎవరింటికి వెళ్తే చేస్తారా, ఎవరింటికి వెళ్తే ఇస్తారని చూస్తుంటావు. నువ్వు ఆలోచిస్తున్న దేవుడు మహారాజు కదా. ఆ నామమును వంగి ప్రార్థన చేయి, పరిశుద్ధాత్మ నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. అది దేవుడు నీ జీవితంలో అద్భుతమైన చేయాలంటే రెండు మాటలు నేర్చుకున్నాం. మొదటి మాట ఏంటి? ప్రభు ముందు విశ్వాసం ఉంచాలి. రెండు, ప్రార్థన చేయాలి. ఎవరులాగా? యెహోషువలాగా ప్రార్థన చేయాలా. మొదటి మాటలు ఎవరులాగా? అబ్రహాము వలె. స్తుతి కలుగును గాక. నమ్మినందరూ సభలు కట్టా, నిద్రపోయిన సభలు కట్టండి. నేను నమ్మలేదు, అప్పుడు ఎవరు నిద్రపోతున్నారు అయ్యా? అయినా పోయేళ్ళు ఉంటారులే. స్తోత్రం కలుగును కాక. మూడో మాట చూద్దాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనం చూద్దాం. దేవుని బిడ్డలారా, ఈరోజు వేల్పులలో నీ వంటి వాడు పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయవాడవు, నీ వంటి వాడెవడు? నీ దక్షిణ హస్తములో చాపితివి, భూమి వారిని మృంగివేసెను, విమోచించిన ఈ ప్రజలను నీ కృప చేత. స్తోత్రం కలుగును గాక. ఈ మాటలో ఏమర్థం దొరికింది తెలుసా? ఏమని పిలుస్తున్నాడు? యెహోవా నీ వంటి వాడు అంటే ఏం చేస్తాను తెలుసా? స్తుతిస్తున్నాడు. స్తోత్రం కలుగును గాక. చేయబడిన ప్రతి దేవుని కొరకై దేవుణ్ణి స్తుతించాలి. అయ్యా నీ వంటి వాడయ్యా, ఈ లోకములో నీ వంటి మహనీయుడు లేడు. కాబట్టి మనము దేవుని యొక్క నామములో ఏ అవసరత నిమిత్తమై నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఏ అవసరత నిమిత్తమై దేవుని కొరకు మేలుకొని కనిపెట్టుకున్నావో, నీ మాటలు దేవుని దృష్టికి స్తుతించేటువంటి రీతిలో ఉండాలి. ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఆయన నామాన్ని స్తుతిస్తూ నీ జీవితాన్ని మూడవ మాటగా నువ్వు గడపాలి. ఎందుకు తెలుసా? ఏ శోధకుడు నీపై ఏలుబడి చేయకుండా దేవుని కుమారుడుగా మార్చబడాలంటే, సర్వోన్నతుడు కుమారుడుగా నువ్వు మార్చబడి ఉండాలంటే నీ నోటి ఉండాలి, స్తుతి ఉండాలి. స్తుతి కలుగును గాక. స్తుతి చేసే
పదిసార్లు చెప్పే ఈ మాట నేను, స్తుతి లేకపోతే అతి బాగా గుర్తు వచ్చుకోవాలి. చెప్పగలమా ఇట్టా నువ్వు కొంటుంది ఆస్తి అంతా కరిగిపోయినట్టు కదా. ఏం చేయాలి? నీ నోట ఏముండాలి? స్తుతి ఉండాలి. స్తుతి లేకపోతే ఎస్. ఎప్పుడైతే స్థుతి లేకపోతే నీ గతి లేదని ఒక ఆవిడ అందో అంటుందండి, బయటకు వచ్చి నాకు గతి లేకపోవడం ఏంటి?